ప్రపంచంలో బాల్య వివాహాలు ఒక ఆచారంగా కొనసాగుతోంది. వరల్డ్ మొత్తం వేగంగా అభివృద్ధి చెందుతూ టెక్ యుగంలో ప్రయాణిస్తున్న బాల్య వివాహాలు మాత్రం ఆగడం లేదు. బాల్య వివాహాలను అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకువచ్చినా అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. బాల్య వివాహం అనేది 18 ఏళ్లు పూర్తి కాకుండా వారి సమ్మతి లేకుండా చేసే అధికారిక లేదా అనధికారిక వివాహం. 30 ఏళ్ల అబ్బాయికి 15 ఏళ్ల అమ్మాయినిచ్చి పెళ్లిళ్లు చేసిన సంఘటనలు చాలానే చూశాం. ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగితే క్షణాల్లో తెలుసుకునే ఈ టెక్నాలజీ యుగంలో కూడా బాల్య వివాహాలు తగ్గడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాల్య వివాహాలను అడ్డుకోవడానికి ఎన్నో చట్టాలు తెచ్చాయి. చిన్నతనంలో పెళ్లిళ్లు జరగకుండా అడ్డుకునేందుకు చాలా స్థాయిల్లో అధికారులను కూడా నియమించాయి. బాల్య వివాహాలతో చాలా అనర్థాలున్నాయని, సమాజంలో ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా బాల్య వివాహాలు ఆగడం లేదు. ప్రజల్లో బాల్య వివాహాలపై అవగాహన పెంచినా బాల్య వివాహాలు పెరిగాయి తప్పితే తగ్గలేదు. ప్రపంచంతో పాటు దేశంలో గణాంకాలు చూస్తే ఇదే స్పష్టమవుతుంది. ఇండియాలో 2 కోట్లకు పైగా మహిళలు తమ చిన్నతనంలో పెళ్లిళ్లు చేసుకున్నారని ఐక్యరాజ్య సమితి రిపోర్టులు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 6,40,00,000 మంది బాలికలు, మహిళలు 18 ఏళ్లు నిండకముందే పెళ్లి చేసుకున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. వీటిలో 1/3 కేసులు భారత్లోనే జరుగుతున్నాయని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ 2024 చెబుతోంది. 25 సంవత్సరాల క్రితం 5 పెళ్లిళ్లు జరిగితే అందులో 1 బాల్య వివాహం జరిగిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే ఈ 25 ఏళ్లలో 68 మిలియన్ల బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు ఐక్యరాజ్య సమితి చెబుతోంది.